ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్ హైదరాబాద్ తరహాలో C120 ప్రోగ్రాంతో ఐఐటి నీట్ సాధించాలనే విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా విడ్జీ మీ ముందుకు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ఒక సాధారణ యువకుడు ఎలాగైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడి చదివి ఎస్ఐగా ఉద్యోగం సాధించి 10 ఏళ్లు ఎస్ఐగా పనిచేసి మళ్ళీ అదే కసితో అదే పట్టుదలతో చదివి గ్రూప్ లో ర్యాంక్ సాధించారు వంశీకృష్ణ గారు. ప్రస్తుతం మనం వంశీకృష్ణ ఎస్ఐ గారితో ఉన్నాం. వారితో మాట్లాడి చూద్దాం. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. వంశీకృష్ణ 390 ర్యాంక్ ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పడిన కష్టానికి ఫలితం వచ్చింది అని హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే సార్, వంశీకృష్ణ గారు మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మాది మంచిర్యాల అండి. ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్టిక్, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్, మంచిర్యాల టౌన్ అండి. అక్కడే నేను డిగ్రీ వరకే చదువుకున్నాను. ఫాదర్ వచ్చేసి సింగరేణి ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాడు. మదర్ హోమ్ మేకర్. అక్కడే డిగ్రీ వరకు చదువుకొని దాని తర్వాతకి ఎంబీఏకి హైదరాబాద్ స్టడీస్కి వెళ్ళాను. ఓకే. ఎంబీఏ హైదరాబాద్ రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదివాను. డిగ్రీ వరకు నేను తెలుగు మీడియమే ఉన్నాను. ఎంబీఏ చదివిన తర్వాత ఎంబీఏ 4th సెమిస్టర్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఇట్లా మాకు యూనివర్సిటీలో ఉండే వాళ్ళు, బయట వ్యక్తులందరూ కూడా ఈ గ్రూప్స్ కి కానీ పోలీసు, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లాంటి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే చూసి మనం కూడా ట్రై చేస్తే బాగుంటది అని చెప్పి నేను కూడా ట్రై చేయొచ్చు కదా ఉంటే అని అనుకున్నాను. ఆ టైంలో అనుకున్నప్పుడు వాళ్ళు చూసి నేను కూడా చదువుకోవచ్చు, వాళ్ళని అడిగితే ఇట్లా ఇట్లా కొన్ని ఫ్రెండ్స్ అందరు చెప్తే అప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేసిన. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే సిలబస్ ఏంటో తెలుసుకొని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దాదాపు ఒకే సిలబస్ ఉంటుంది, సెంట్రల్ స్టేట్. అన్ని ట్రై చేద్దామని రాస్తుంటే ఫస్ట్లో కొంచెం మనకి ఐడియా లేక కొన్ని రాలేదు. తర్వాత స్టార్ట్ అయినట్టు నాకు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రైల్వే వచ్చింది. దాని తర్వాత టికెట్ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఇంటెలిజెన్స్ బ్యూరోలో వచ్చింది, దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఈ పోలీస్ శాఖలోకి రావాలని నేను డిగ్రీలో ఎన్సీసీలో ఉన్నాను. ఓకే. ఎన్సీసీ నాకు ఎన్సీసీ చేసినప్పుడు ఆ ఎన్సీసీలో మనకు ఆ యూనిఫాము, ఆ పరేడ్ ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. అనిపించి పోలీసులోకి వెళ్తే బాగుంటది అని అనిపించి తర్వాత ఉద్యోగం రాసేటప్పుడు కూడా ఎస్ఐ జాబ్ ఖచ్చితంగా వస్తుంది మనకు రాయాలని చెప్పి అప్పుడు అనుకొని కష్టపడ్డాను. వచ్చింది ఎస్ఐ జాబ్. ఏ ఇయర్ లో వచ్చిందండి ఎస్ఐ జాబ్? ఫస్ట్ 2011 ఎగ్జామ్ రాశాను, కానీ మధ్యలో ఆ రిజల్ట్ వచ్చేసి 2 years గ్యాప్ లో రిజల్ట్ ఇవ్వలేదు. 2013 లో రిజల్ట్ ఇచ్చారు, 14 లో ట్రైనింగ్ అయింది, 15 నుంచి సర్వీస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ నేను కరీంనగర్ డిస్టిక్ అలాట్ అయ్యాను. అలాట్ అవ్వగానే నాకు ట్రైనింగ్ అంతా ఎర్స్ట్వెల్, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ చేశాను. జగిత్యాలో, ఎల్కతుర్తి అన్ని చోట్ల 3-4 చోట్ల ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మానకొండూరు ఇచ్చారు. అప్పుడు మానకొండూరు ఎస్ఐహెచ్ఓ ఫస్ట్ పోస్టింగ్ మానకొండూరులో చేశాను. దాని తర్వాత మళ్ళీ 1 టౌన్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ చేశాను. 1 టౌన్ నుంచి మళ్ళీ గన్నేరువరం అని కొత్త మండల్ పోలీస్ స్టేషన్ అయింది, అప్పుడు అక్కడికి వచ్చాను. అక్కడ చేసిన తర్వాత అక్కడ నుంచి టాస్క్ ఫోర్స్కి వచ్చి ఒక 4-5 months లోనే మళ్ళీ చొప్పదండి పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అక్కడ ఒక 2 years చేసి దాని తర్వాత మళ్ళీ టాస్క్ ఫోర్స్కి వచ్చాను, కొంతకాలం చేశాను. దాని తర్వాతకి మళ్ళీ వీణవంక చేశాను. వీణవంక చేసి మళ్ళీ ఆ వీణవంక చేసినప్పుడు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ అంది. అక్కడ నేను సార్ని రిక్వెస్ట్ చేసుకొని వచ్చి ఇంకా ఎస్బీలో ఉన్నాను, గ్రూప్ లైన్ లో ఎస్బీలో ఉన్నాను. అక్కడ నుంచి ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అయ్యాను. అక్కడ నుంచి మళ్ళీ నేను సైబర్ క్రైమ్ కూడా చేశాను. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి, ఎస్బీ నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మళ్ళీ సైబర్ క్రైమ్ 1 year చేసి మళ్ళీ ఎస్బీకి వెళ్ళాను. ఎస్బీ నుంచి మళ్ళీ ఇక్కడ గంగాధరకు వచ్చాను. ఇది ఈ పోస్టింగ్ సీట్ దాదాపు 10 years కూడా కరీంనగర్ కమిషనరేట్ లోనే చేశాను. ఓకే. వంశీకృష్ణ గారు, ఇప్పుడు జనరల్ గా గ్రూప్స్ సాధించాలని చాలా మందికి ఉంటుంది, దానికి చాలా కష్టపడాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే మీరు ఒకవైపు ఎస్ఐ ఉద్యోగం చేస్తూ మరోవైపు గ్రూప్స్ ర్యాంక్ సాధించారు, దీనికి చాలా స్టడీ చేసి ఉంటారు మీరు. అంటే ఇటు జాబ్ కి ఇటు ఉద్యోగ ప్రిపరేషన్ కి అంటే టైం ఎలా సమన్వయం చేసుకున్నారు? అంటే సాధారణంగా ఎస్ఐ జాబ్ అంటేనే చాలా ఒత్తిడితో కూడుకున్నది, ప్రజలతో ఎప్పుడు సమన్వయంతో ఉండాలి, ఎలా కుదిరింది? యాక్చువల్ గా నేను గ్రూప్ 1 సాధించాలని ఎస్ఐ జాబ్ రాకముందు నుంచే కోరిక ఉండేది. కాకపోతే నాకు ఆ టైంకి నోటిఫికేషన్స్ లేకుండేది. చాలా మంది ప్రిపేర్ అవుదాం అనుకుని నేను అనుకున్నాను, కానీ అప్పటికే ఎస్ఐ జాబ్ రావడం, దీంట్లో ట్రైనింగ్, ఇది మీరు అన్నట్టుగా చాలా బిజియెస్ట్ ఉద్యోగం అయిపోయింది. 24/7 సర్వీస్ ఉంటుంది, మనకు టైం ఉండదు. అలాగే మర్చిపోయినట్టు సబ్జెక్ట్స్ అన్ని అప్పటిదాకా చదివినవి కూడా దాదాపుగా మర్చిపోయే పరిస్థితి వచ్చి సడన్ గా ఒక 2020లో నోటిఫికేషన్ రావడం, అప్పుడు ఎందుకు కాదనుకోవడం, నేను చదవాలని అనుకుంటే అప్పుడు మా మిసెస్ ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా చేస్తారు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని, ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లలో చేస్తుంది. ఆమె ఎంకరేజ్ చేసింది, అది మనం ఎందుకు అప్పటి నుంచి చదివినావు కదా ఇప్పుడు ఎందుకు వదిలేయడం
నువ్వు చదువు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు, నో ప్రాబ్లం, ఏముంది మేనేజ్ చేసుకోవచ్చు మనం అనుకుంటే అన్నట్టు స్టార్ట్ చేశాను. అప్లై చేశాను, ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నాను. వండుకుంటూ కొంత టైంను జాబ్ చేస్తూ ఆఫ్టర్నూన్ టైము నైట్ టైమ్స్ చదవడం, కొన్ని మొబైల్లో మనకి యాప్స్ ఉంటాయి కదా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్, అవి డౌన్లోడ్ చేసి ఎగ్జామ్స్ రాయడం, సెల్ఫ్ టెస్టులు రాసుకొని మనకి ఎంత ఉంది స్కోర్ అని, ఇదే చదవాలి, ఏ సబ్జెక్ట్స్ అని వీక్ అని మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది లీకేజ్ వల్ల. సెకండ్ మళ్ళీ ప్రిలిమ్స్ రాశాను. సో మళ్ళీ కూడా ఏదో హైకోర్టు ఇష్యూలు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. థర్డ్ టైము నేను పోస్టింగ్లో వినవంకలో ఉండే, అప్పుడు వద్దామా ఇంకా ఎందుకు 2 years ఇదేనా, అసలు ఉంటుందా నోటిఫికేషన్, అసలు రాయొచ్చా లేదా అంటే లేదు ఖచ్చితంగా రాయాలి, ఎందుకు ఇంత దాకా వచ్చి ఎందుకు వదిలేయడం, రాస్తాం, వస్తేనే వస్తుంది లేకుంటే లేదు, కష్టపడదామని మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ లూప్ లైన్లోకి వచ్చేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఈసారి ప్రిలిమ్స్ వచ్చింది, ఈసారి మెయిన్స్ షెడ్యూల్ ఇచ్చేసారు. సో స్వయం కృషితో పాటు ఇంట్లో ప్రోత్సాహం కూడా ఉందండి. ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉందంటారు. ఉందండి. ఒకటి ఏంటంటే కష్టపడితే మనం సాధించలేదు ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కష్టపడితే వస్తుంది. ఇప్పుడు బిజీ షెడ్యూల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ నన్ను అడిగితే ఒక రీజన్సే. మనం చదవాలనుకుని పట్టుదల ఉంటే ఏ లైఫ్ లోనైనా ఏ ఫీల్డ్ లోనైనా చదవచ్చు. ఓకే, గ్రూప్ 1 ఆఫీసర్ గా ఏ పోస్ట్ రాబోతుంది అనుకుంటున్నారు? అందులో 18 సర్వీసెస్ ఉంటాయండి టోటల్. అందులో నేను అంటే ర్యాంకింగ్ ని బట్టి పోస్టులు ఇస్తారు. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాకు యూనిఫామ్ నేను ఉన్నాను కాబట్టి నేను కూడా యూనిఫామ్ సర్వీస్ రావాలని కోరుకుంటున్నాను. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. నాకు డిఎస్పీ కానీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ యూనిఫామ్ ఉండే సర్వీస్ రావాలి చాలా కోరిక ఉంది. మేబీ రావచ్చు, రాకపోవచ్చు అండి. ఏ సర్వీస్ వచ్చినా కూడా నాకు హ్యాపీ. నేను ఎందుకంటే గ్రూప్ 1 సాధించాలనే హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. అవును, అంటే ఇన్ని 10 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేశారు. ఈ అనుభవం గ్రూప్ 1 ఆఫీసర్ గా ఎలా ఉపయోగపడిపోతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సొసైటీని చూసాము. మొన్న ఎగ్జామ్ లో రాసేటప్పుడు కూడా బ్రాడ్ వ్యూ లో ఎగ్జామ్ మెయిన్స్ రాసేటప్పుడు ఫిజికల్ గా మనం బయట సొసైటీని చూసాము. అక్కడ ఎగ్జామ్స్ లో మనకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగేటప్పుడుగా ఆ ఎగ్జామ్ కి ఆన్సర్ రాసేటప్పుడు ప్రాక్టికల్ గా రాయొచ్చు, అట్లాంటి వచ్చింది. కాబట్టి బయట మరి రేపు పొద్దున ఏ ఉద్యోగంలో చేయబోయినా ఈ సర్వీస్ నాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే మీరు 10 సంవత్సరాల కింద ఎస్ఐ జాబ్ సాధించినప్పుడు, ఇప్పుడు గ్రూప్స్ సాధించినప్పుడు, అంటే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అయినా కూడా మీరు కష్టపడి మళ్ళీ గ్రూప్ సాధించారు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి అంటే రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అలాంటి ఆస్పిరెంట్స్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనరల్ గా 10 ఏళ్ల కిందట ఈ యూట్యూబ్ కానీ యాప్స్ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ, అసలు లేదు, చెప్పాలని లేదనే చెప్పొచ్చు. మేము కూడా బుక్స్ నార్మల్ కొనుక్కొని చదివే ఉంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆన్లైన్ యాప్స్, యూట్యూబ్ ఛానల్స్, తర్వాత వాటిలో మనకి కావాల్సినంత మెటీరియల్ ఉంది చదువుకోవడానికి. ఇప్పుడు చాలా బెటర్. మళ్ళీ స్టూడెంట్స్ లో అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే చాలా తక్కువ అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు ఎవ్రీవన్ డిగ్రీ చదివిన ప్రతి పిల్లోడికి ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పట్ల అవేర్నెస్ వచ్చింది. చాలా కాంపిటీషన్ పెరిగింది. కానీ కాంపిటీషన్ పెరిగిందని చెప్పి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరు కూడా కష్టపడి చదివితే మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి కాకుండా ఒకటైనా వస్తుంది. మనం ప్రిపరేషన్ అయితే ఆపొద్దు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సాధించగలుగుతాం. అంటే జనరల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా అంటే కష్టపడి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. అంటే మీరు మళ్ళీ ఒక 10 years గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టం యాక్చువల్లీ. మళ్ళీ ప్రిపేర్ అయ్యి వీళ్ళు 390 ర్యాంక్ సాధించి ఇంత కష్టపడి ఈ ర్యాంక్ సాధించారు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి? జనరల్ గా ఏంటంటే నాకు కాంపిటీషన్ చూసిన తర్వాత ఎలాగైనా సాధించాలనే కోరిక కలిగింది. ఫస్ట్ నేను ఇనీషియల్ గా మన లక్ ను పరీక్షించుకుందాం, రాసుకుందామనే వచ్చాను, స్టార్ట్ చేశాను. టు బి ఫ్రాంక్, నా లక్ ఎలా ఉంటుందో ఈ 10 years తర్వాత కదా, నాకు అసలు నేను చదవగలుగుతానా లేదా తెలీదు, ఒకసారి అయితే ట్రై చేద్దామనే వచ్చాను. సో గ్రూప్ 1 ర్యాంక్ సాధించాలనే లక్ష్యం ఎప్పటి నుంచో ఉంది, ట్రై చేద్దామని వచ్చాను. తర్వాత కాంపిటేటివ్ వరల్డ్ అంటే మనం ఎగ్జామ్స్ రాయడం ఇందులోకి వచ్చిన తర్వాత ఈ రియల్ వరల్డ్ లోకి వచ్చినట్టు ఉంది. ఆ కాంపిటీషన్ చూసి వాళ్ళని ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయినట్టుగా ఖచ్చితంగా కసి పెరిగి ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా గ్రూప్ 1 సాధించాలనేది కసి పెరిగి బాగా కష్టపడ్డాను చదువు. లాస్ట్ ఒక 5 months మెయిన్స్ కి హాస్టల్లో ఉన్నాను హైదరాబాద్ లో, అశోక్ నగర్ హాస్టల్లో ఉంటే అక్కడే ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ చేశాను. అక్కడే మెయిన్స్ రాసాను, బాగా రాశాను, మాక్సిమం వచ్చేసింది నాకు. ఓకే, అంటే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ గా ఇంకా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలని అనుకుంటున్నారు? ఇంకా బెటర్ సర్వీసెస్. ఎందుకంటే ఇప్పుడు ఇది మండలం స్థాయి, గ్రూప్ 1 అంటే కొంచెం ఉన్నత స్థాయి జిల్లా స్థాయికి పోయే అవకాశాలు ఉంటాయి. రేపు అక్కడ నుంచి
తొందరగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మనకున్న నా ఏజ్ కి ఇంకా అక్కడికి వెళ్ళి రాష్ట్ర స్థాయి ఉద్యోగం వరకు వెళ్ళి ఇంకా ఎక్కువ మందికి మనం సేవలు అందించవచ్చు, ఎక్కువ మందికి మనం ఉపయోగపడవచ్చు అని అనుకొని ఇందులోకి వచ్చాను. అంటే ఇది ఎగ్జామ్ రాశాను. సైబర్ క్రైమ్ లో చేశా అన్నారు కదా, సైబర్ క్రైమ్ లో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? సైబర్ క్రైమ్ అంటే అది మన రెగ్యులర్ పోలీసింగ్, రెగ్యులర్ కేసెస్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సైబర్ క్రైమ్ పోలీసింగ్. ఎట్లా అంటే మనకు రెగ్యులర్ కేసెస్ లో మనకు ఏదైనా పిటిషన్ వచ్చిందంటే పలానా అక్యూజ్డ్ ఇట్లా చేసిందంటే అక్యూజ్డ్ మనకు నేరుగానే దొరికిపోతాడు, మనం అతన్ని పట్టుకుంటాము, మిగతా ప్రొసీజర్ అంతా సేమే ఉంది. కానీ ఇందులో అక్యూజ్డ్ ఎవరో తెలియదు, ఆడనా మగనా ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ స్టేట్ ఎక్కడ మనకు నైబరా లేకపోతే బయట నుంచి ఆపరేట్ చేస్తున్నాడో కూడా తెలియదు. అది మనకు ఛాలెంజింగ్. మీరు ఫేస్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే అత్యంత క్లిష్టమైంది మరియు మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించిన కేసు ఏది? నాకు ఒక 2 కేసెస్ ఉన్నాయండి. ఒకటి నేను టాస్క్ ఫోర్స్ లో ఉండగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసుని ఒకటి చేజ్ చేశాను. అందులో వచ్చేసి ఆ కేసులో ఒక బయట నుంచి కాల్ వస్తుంది, సేమ్ ఆన్లైన్ కాల్ వచ్చినట్టుగా ఒక హుస్నాబాద్ కు చెందినట్టు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీకి ఒక కాల్ వచ్చి, మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా, అందులో మేము సెల్ ఫోన్ టవర్స్ ఇస్తాము, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు వాట్సాప్ చేయండి అని అడుగుతారు. ఇతను నమ్మేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్ చేస్తే అవి మీకు సెలెక్ట్ అయ్యిందండి, మీ ల్యాండ్ లో ఈ టవర్స్ వేసి మంత్లీ ఇంత అనే కొంత అమౌంట్ చెప్పి అమౌంట్ మీకు ఇట్లా పే చేస్తాము, మీకు ఈజీగా ఉంటుంది అట్లా ఎట్లా అంటే అతను నమ్మేసి ఓకే అంటాడు. దాని తర్వాత మీకు దీనికి ఈ చార్జెస్ ఉంటాయి, ఆ చార్జెస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు నమ్మబలికి రకరకాలుగా స్టేజెస్ లో ఒక 16 lakhs రూపీస్ తీసుకున్నారు అతని దగ్గర. వాళ్ళు రకరకాల అకౌంట్లలో వేయించుకున్నారు. ఢిల్లీ నుంచి లేకపోతే ఎక్కడి నుంచో ఆపరేట్ చేశారో తెలియదు, అతను కాల్ చేశారు, ఇట్లా 16 lakhs తీసుకున్నారని మనకు కంప్లైంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అది టాస్క్ ఫోర్స్ కి సిపి సార్ ఎండాస్ చేసిండు. దానిలో ఇన్వెస్టిగేషన్ లో అది పర్సనల్ గా నాకు ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయమంటే అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది, పట్టుకోవాలనిపించింది. ఎట్లయినా అతనికి ఏ అకౌంట్ లో బ్యాంక్ స్టేట్మెంట్స్ రకరకాల అనాలిసిస్, సిడిఆర్ కావచ్చు, రకరకాల టెక్నాలజీ అంతా యూజ్ చేస్తే ఒక చిన్న లీడ్ దొరికింది. ఆంధ్రాలో ఒక కృష్ణా డిస్టిక్ సంబంధించిన ఒక అకౌంట్ ఉంది, అకౌంట్ హోల్డర్ ఎవరో తెలియదు కానీ ఆ అకౌంట్ అక్కడ ఉంది. సో అతన్ని పట్టుకుంటే మనకి ఏమైనా క్లూ దొరుకుద్దని మా టీంతో పాటుగా నేను కృష్ణా డిస్టిక్ వెళ్ళిపోయాను, మోపిదేవి మండలాన్ని. అక్కడ అకౌంట్ హోల్డర్ని లక్కీగా అకౌంట్ హోల్డర్కి మన నంబర్ కానీ ఆ లొకేషనే కావచ్చు తర్వాత అన్ని ట్రేస్ అయినాయి, అక్యూజ్డ్ ట్రేస్ అయ్యి అక్యూజ్డ్ దొరికాడు. దొరికిన తర్వాత అక్కడ నుంచి అతన్ని ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొని చుట్టుపక్కల ఒంగోలు, గుంటూరు ఆ ఏరియాలో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అఫెండర్స్ ఉంటారో, ఇతనికి కొలీగ్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకుని వాళ్ళ ద్వారా వీళ్ళ లీడర్ ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అతను కూడా ఢిల్లీలో ఉంటాడు, విశ్వేశ్వర రెడ్డి అని అతను కడపకు చెందిన అతను కూడా హైదరాబాద్ కు వచ్చిండు ఆ రోజే అని చెప్తే ఇమీడియట్ గా ఇంకో టీం ని పంపించి అతను కూడా పికప్ చేశారు. అంటే సైబర్ క్రైమ్ కూడా వాళ్ళకు కూడా ఒక నెట్వర్క్ టీం ఉంటుంది, ఆ టీం ఉంటుంది, అది ఆర్గనైజ్డ్ టీం. ఆ విశ్వేశ్వర రెడ్డి వచ్చిన తర్వాత దాని గురించి ఇంకా ఇంట్రాగేషన్ లో చాలా విషయాలు చెప్పాడు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ క్లాసిఫైడ్ యాడ్స్ ఇచ్చి చాలా మందిని ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మంత్లీ 30,000 40,000 శాలరీ అని చెప్పి ఢిల్లీలో వీల్ చేసేది. ఢిల్లీలో ఏం చేస్తారంటే ఇది కాల్ సెంటర్ అని చెప్పి తీసుకుంటారు. అది కాల్ సెంటర్ లాగానే టేబుల్లు కుర్చీలు అన్ని ఉండి మన సిస్టమ్స్ ఉంటాయి, సెల్ ఫోన్లు ఇచ్చి కాల్స్ చేయమంటారు. ఏది ఈ ఫ్రాడ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ చేసి వాళ్ళ దగ్గరికి ఇట్లా వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 3 days ట్రైనింగ్ కూడా ఉంటుంది ఆ పిల్లలకి. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి అతను అండ్ ఇంకొక అతను ఆనంద్ అని అది ఢిల్లీకి సంబంధించిన వీళ్ళిద్దరు ఆర్గనైజర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతో కాల్స్ చేపిస్తారు. మేము అట్లా మాట్లాడుతున్నాం, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఆ కాలర్స్ కి ఇట్లా నంబర్స్ తీసుకొని ర్యాండమ్ గా కాల్స్ చేస్తా ఉంటారు. తర్వాత వాళ్ళు ఈ ఫోన్ చేయడానికి సిమ్ కార్డులు ఉంటాయి కదా, ఈ సిమ్ కార్డులు ప్రొక్యూర్ చేయడానికి ఇంకొక టీం ఉంటుంది, వీళ్ళకి అసిస్ట్ చేయడానికి. వాళ్ళకు 10% అట్లా కమిషన్ ఉంటుంది. వాళ్ళు సిమ్ కార్డులు ఇస్తారు, మొబైల్ ఫోన్ లో ఒక దగ్గర నుంచి వస్తాయి. ఇట్లా అన్ని తీసుకొని అకౌంట్స్ కావాలి కదా బ్యాంక్, వాళ్ళు ఫేక్ అకౌంట్స్ అంటే మన హిమాచల్ ప్రదేశ్, ఈ ఉత్తరాఖండ్ కి సంబంధించిన కొంతమంది ఫార్మసీ వాళ్ళ వీళ్ళే ఏదో రకంగా అకౌంట్స్ తెప్పించుకుంటారు. అకౌంట్స్ ఇవ్వడానికి ఒకరు ఉంటారు, వాళ్ళకి ఇంత కమిషన్ ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని ఈ అకౌంట్స్ లో డబ్బులు వేసుకుంటారు, వేయించుకొని ఆ డబ్బుల్ని వీళ్ళు అకౌంట్స్ అన్ని వీళ్ళు ఆపరేట్ చేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. జనరల్ గా సార్ ఇతర కేసులతో పోల్చితే ఈ సైబర్ కేసెస్ ఏవైతే ఉంటాయో జనరల్ గా క్రైమ్ జరుగుతూ ఉంటది, మనీ లాస్ అవుతూ ఉంటారు, బట్ అక్యూజ్డ్ అంత ఈజీగా దొరుకుతుంది. అంటే వేరే రాష్ట్రాల్లో అంటే అలాంటి కేసెస్ ఏమన్నా ఫేస్ చేసి అక్యూజ్డ్ ను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. మొన్న రీసెంట్ గా నేను సైబర్ క్రైమ్ లో ఉన్నప్పుడు ఒక అక్యూజ్డ్ వచ్చేసి ఒడిషా ఉన్నాడు. అతను మనకు అసలు ఫస్ట్ అతను తెలియదు, అతను కాల్ చేసి ఇలాంటి క్రైమ్ ఒక ట్రేడింగ్ అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేపించి వాళ్ళతో డబ్బులు
తీపించుకొని దాదాపు 27 lakhs ఏమో పే చేశారు మన కరీంనగర్ సంబంధించింది. దాంట్లో అంత ఇన్వెస్టిగేట్ చేసి ఆ లొకేట్ చేసి ఆ స్టేట్మెంట్స్ అన్ని తీసుకొని అతని అడ్రస్ లొకేట్ చేసి ఒడిశాకి వెళ్ళాను. భువనేశ్వర్ దగ్గర ఒక విలేజ్ ఉంటది, అక్కడికి వెళ్ళి ఒక 3 days కష్టపడితే అతను మొత్తానికి దొరికిపోయాడు. ఓకే. అతని కన్ఫెషన్ తీసుకొని అతని అకౌంట్ సీజ్ చేసినాం, అతని అకౌంట్ లో డబ్బులు, అతని దగ్గర ఫిజికల్ డివైజెస్ అన్ని సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ మనీ రికవరీ చేశారా సార్? మనీ కొంతవరకు 13 lakhs రికవర్ అయింది. కొంత డబ్బులు ఆల్రెడీ అతను వేరే వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అవి కాలేకపోయినాయి. దాదాపు 13 lakhs రికవర్ అయ్యాయి. ఇంకా అట్లా కొన్ని కేసెస్ లో మనకి ఏంటంటే కష్టము దొరకడం అనేది చాలా కష్టం, లీడ్ దొరకడమే చాలా కష్టం ఉంటుంది. వేరే స్టేట్ కి వెళ్ళి కూడా మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒడిశాకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అదర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ బ్యారియర్ ఒకటి, అలాగే అక్కడ మనకి ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉండకపోవడం, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండకపోవడం. స్టిల్ ఈజ్ ఇన్ కస్టడీ. ఇప్పుడు జైల్లోనే. అంటే ఇప్పుడు రాను రాను ఈ సైబర్ నేరాలు అనేది రోజుకు కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, డిజిటల్ అరెస్ట్ అనేది. మరి వీటిని చెక్ పెట్టడానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి? పట్టుకోవడము అంటే సైబర్ క్రైమ్ లో అక్యూజ్ ని పట్టుకోవడము, వాడికి శిక్ష పడేలా చేయడం అనేది ఒక వంతు అయితే, దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. అన్ని వర్గాల ప్రజలకి మనము అంటే రకరకాల ఈ కేటగిరీస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఈ సెక్టార్లు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టూడెంట్స్ కి ఒక టైపు లింకులు పంపడము, అట్లా ఫార్మర్స్ అంటే ఒక టైపు, అట్లా వాళ్ళు సెగ్రిగేట్ చేసుకొని ఆర్గనైజ్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళందరి అన్ని సెక్టార్ల ప్రజలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ వస్తే ఎవరు కూడా మోసపోకుండా ఉంటారు. మీ ఈ ఎస్ఐ జాబ్ లో మీరు పొందిన కొన్ని మంచి అనుభవాలు? నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఈ రకరకాల పోస్టింగ్స్ చేశాను. అంటే మెయిన్ గా ఏంటంటే పబ్లిక్ ఎలా ఉంటారు, వాళ్ళని పబ్లిక్ ని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు. అంతకుముందు జాబ్ రాకముందు నాకు పోలీస్ అంటే తెలియదు, పోలీస్ అంటే కొంత భయం ఉండేది. అసలు అట్లా కాదు, పబ్లిక్ తోని ఫ్రెండ్లీగా ఉండొచ్చు, పబ్లిక్ తో మాట్లాడొచ్చు అనేది ఇందులోకి వచ్చిన తర్వాత మనం పబ్లిక్ తో మాట్లాడినప్పుడు, వాళ్ళ బాధలు విన్నప్పుడు, వాళ్ళకి మనం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మాకు ఇట్లా హెల్ప్ చేసిర్రు, మాకు అన్ని వాళ్ళు చెప్పినప్పుడు వింటెన్స్ చెప్పినప్పుడు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఏ కేసులోనైనా ఇప్పుడు ఏదైనా దొంగతనం జరిగినప్పుడు అది డిటెక్ట్ చేసి వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంతో సంతోషం ఉంది, పోయింది అనుకున్న తిరిగి వచ్చింది కదా. అలాగే ఏదైనా హార్ట్ కేసులో లేకపోతే ఇంకేదైనా కేసెస్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయడం, రిమైండర్ లాస్తే వాళ్ళకి ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఇలా మనం ఏదో ఒక న్యాయం, సామాజిక న్యాయం లాగా న్యాయం చేయడం అనేది వాళ్ళకి మన దగ్గర నుంచి చట్టపరంగా ఎంత వీలైతే అంత చేయడానికి ఒక అవకాశం ఉన్న ఫీల్డ్ నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. గ్రూప్స్ లో ఈ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆల్మోస్ట్ మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. డెఫినెట్ గా నాకు సర్వీస్ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. రాసేటప్పుడు అంటే ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే పక్కా వస్తుంది మ్యాక్సిమం అని అనుకున్నాను. కొంచెం డౌట్ ఉండే నాది, తెలుగు మీడియం, నేను తెలుగు మీడియంలో రాశాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, మార్క్స్ ఏమన్నా తక్కువ వస్తాయేమో అని అనుకున్నాను. బై ఛాన్స్ నాకు లక్కీగా బాగానే వచ్చాయి. గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి అంటే ఏమైనా టిప్స్ చెప్పమంటే ఏదైనా? నాకు తెలిసి అంటే ఒక మనము గ్రూప్ 1 సర్వీస్ నోటిఫికేషన్, గ్రూప్ అనే కావచ్చు 2, 3 ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ కి, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం కాకుండా ముందు నుండే, ఆ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టవచ్చు. మనం ముందు ఏదైతే గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటే ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఆ నాలెడ్జ్ని పెంచుకుంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈజీ అయిపోతుంది. చాలా మంది తెలియక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు, టైం తక్కువ ఉంటుంది, అప్పుడు జాబ్ కొట్టలేకపోతారు, అయ్యో నాకు రాలేదనే ఫీలింగ్. సాధించిన వాళ్ళు ఏంటంటే ముందు నుంచి కొంత దాని మీద అవేర్నెస్ ఉంటుంది. ఈవెన్ నేనైనా సబ్జెక్ట్ వదిలేసినా కానీ న్యూస్ పేపర్ చదవడం కావచ్చు, ఆన్లైన్లో వినడం, ఇవన్నీ నేను కంటిన్యూ చేశాను ఈ 10 years లో కూడా. అంటే ఒక ప్లాన్ ప్రకారం ముందు కొంత ప్రిపరేషన్ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. జనరల్ గా సార్ అంటే మీలాగానే ఉద్యోగం చేస్తూ ఇంకా మంచి గ్రూప్ 1 లాంటి జాబ్ కొట్టాలనుకొని ప్రిపేర్ అవుతా ఉంటారు, అలాంటి వారికి మీరు ఏం చెప్పారు? అయితే చాలా మందికి ఆస్పిరేషన్స్ ఉంటాయి, అంటే నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా ఉన్నత ఉద్యోగం సాధించాలని అందరికీ ఉంటుంది. అయితే అప్పుడున్న టయానికి ఏ నోటిఫికేషన్స్ ఉంటే ఏ జాబ్ ఉంటే అది రాస్తారు, అది సెలెక్ట్ అవుతారు. అయితే నేను అనుకునేది ఏంటంటే ఎవరు కూడా అక్కడితో ఆగొద్దు. అది టీచర్ జాబే కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అక్కడే ఆగిపోవడం కంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి 1-2 ప్రయత్నాలు చేస్తే తప్పేం లేదు కదా. మాక్సిమం ప్రయత్నం చేయొచ్చు, ఏ జాబ్ తీసుకుని ఇంకా వాళ్ళు సెక్యూర్డ్ లైఫ్, ఒక ఉద్యోగం ఉంది,
అంటే ఇంకా ప్రిపరేషన్లో ఇంకా సెక్యూరిటీ ఉంది. సో అది రాకపోయినా కూడా ఒక జాబ్ ఉన్న అనే సెక్యూరిటీతో ఇంకా మంచి ప్రిపేర్ అవ్వచ్చు నన్ను అడిగితే. యా, వంశకృష్ణ గారు 390 ర్యాంక్ సాధించారు గ్రూప్స్ లో. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మీ సహోద్యోగుల నుంచి కానీ ఎలా ఉన్నాయి రియాక్షన్స్? చాలా మంది అప్రిషియేట్ చేసిరండి. అంటే నేను కష్టపడడానికి అప్రిషియేషన్స్ అనేవి చాలా ఆనందాన్ని ఇచ్చినాయి నాకు. ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ తర్వాత మా బయట ఫ్రెండ్స్ నా బ్యాచ్మేట్స్ కానీ అందరు కానీ హెల్ప్ చాలా అప్రిషియేట్ చేసారు. 10 years తర్వాత నువ్వు ఎలా చేసావు, అసలు ఎట్లా వచ్చింది అని అడగడం నాకు కూడా చాలా హ్యాపీగా వచ్చింది, హ్యాపీనెస్ ఇచ్చింది. ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇంకెవరైనా ఇంకో చదువుతారేమో, వాళ్ళు కూడా ఇట్లా ప్రిపేర్ అవ్వచ్చు, ఏం కాదు 10 years అయిన తర్వాతనే చదివారు కాబట్టి వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా మంది ఉద్యోగం అక్కడితోనే ఆపకుండా ఇంకా ముందు రావాలని ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వంశకృష్ణ గారు. థ్యాంక్ యూ.